జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను టచ్ చేస్తే జన సైనికులు చూస్తూ ఊరుకోరని ఖబర్దార్ అంటూ కావలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ అన్నారు. ఇటీవల మీడియాలో మరియు ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ప్రమాదం పొంచి ఉందని వస్తున్న వార్తలపై కావలి జనసేన ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ స్పందించారు. ఈ మేరకు వారు తన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తమ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని రాష్ట్రం అల్లకల్లోలం అవుతుందని అన్నారు. ప్రజల్లో తమ నాయకుడికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక కొందరు కుట్రలు పొందుతున్నారని అన్నారు. జన సైనికులు సిద్ధంగా ఉండాలని, తమ నాయకుడిపై దాడికి దిగితే తామంతా సైనికులుగా నిలబడి తమ సత్తా చాటి ఆది నాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం Z+ కేటగిరీ మరియు కేంద్ర బలగాలతో తమ అధినేత డిప్యూటీ సీఎం కి రక్షణ కల్పించాలని అన్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జిగా మేము ఖండిస్తున్నాం. అదే తరహాలో ఈ మధ్య సోషల్ మీడియాలో అయితేనేమి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారికి థ్రెట్ ఉందన్న సూచనలు మాకు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఎంతో పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఓటు చీలనివ్వననేసి తెలుగుదేశం పార్టీని అయితేనేమి, బీజేపీ పార్టీని అయితేనేమి ఒక తాటి మీదకి తీసుకొచ్చి అత్యధిక మెజారిటీతో గెలిపించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ లాగా నిలిచిన వ్యక్తి అని ప్రతి ఒక్కరూ అనుకుంటున్న ఈ సందర్భంలో కడుపు మంటతో ఏదో చేసి ఈయన మీద కక్ష సాధించాలని, ఇంకా ఈ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎంగా వచ్చారు, వీళ్ళు ఇంకా వీళ్ళని ఎవరిని దించలేము, ఇంకా మళ్ళీ మా ప్రభుత్వంలో రాలేమని కొంతమంది ఎవరైతే కుట్ర పన్నుతున్నారో, ఎవరైతే ఏం చేయదలుచుకున్నారో, మళ్ళీ ఈ పవన్ కళ్యాణ్ గారి వల్ల మాకు మళ్ళీ ఫ్యూచర్లో ఇబ్బంది అని ఎవరు తలుచుకుంటున్నా కానీ ఈ విధమైన న్యూస్ బయటకు వస్తుందంటే నిప్పు లేనిదే పొగరాదన్న సందర్భంగా మేము జనసేన పార్టీ కావలి నియోజకవర్గ తరఫున మేము కోరుకునేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారికి జెడ్ సెక్యూరిటీ కల్పించాలని, సెంట్రల్ గవర్నమెంట్ తర్వాత పారామిలిటరీ దళాలని పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండే విధంగా ఉంచాలని, అదే క్రమంలో మేము జనసేన పార్టీ తరఫున మేము ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఈగ వాలినా కానీ వాళ్ళ అంతు చూస్తామని, అల్లకల్లోలం సృష్టించడానికి కానీ దేనికైనా మేము ముందు వెనకాడము. పవన్ కళ్యాణ్ గారి మీద చెయ్యి వెయ్యాలన్న ఆలోచన వస్తేనే వాళ్ళైతేనేమి, వాళ్ళ ఎవరైతే వస్తుందో వాళ్ళకు కూడా ఇదే హెచ్చరిస్తున్నాం. మేము ఖబర్దార్, మీరు ఏ విధమైన చర్యలు తీసుకోవడానికి కానీ పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే మాత్రం వదిలే ప్రసక్తే లేదు. అదే క్రమంలో మాకు ఉమ్మడి ప్రభుత్వంలో మేము భాగస్వామ్యంగా ఉన్నాం కాబట్టి ఎన్డీఏ గవర్నమెంట్లో మోడీ గారికి అయితేనేమి, అమిత్ షా గారికి అయితేనేమి, ఈ జనసేన పార్టీ తరఫున మేము కోరుకునేది ఒకటే, పవన్ కళ్యాణ్ గారు మీకు అత్యధిక మెజారిటీతో ఎంపీ సీట్లు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా రావడానికి దోహదపడి ఎన్డీఏ ప్రభుత్వం నిలబడడానికి కూడా సహకరించిన క్రమంలో వారికి అండగా ఉండాల్సిన బాధ్యత, ఆయన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ మీద ఉంటుంది. తప్పకుండా వారు జెడ్ సెక్యూరిటీ అయితేనేమి, పారామిలిటరీ దళాలను అయితేనేమి పవన్ కళ్యాణ్ గారి చుట్టూ ఒక వలయంలాగా ఉంచి వారిని సదా కాపాడుకుంటూ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలను అయితేనేమి అత్యంత దేశభక్తి ఉన్న పవన్ కళ్యాణ్ని కాపాడుకుంటేనే ఫ్యూచర్ ఉంటుందని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జనసేన, జై హింద్.